ఖాళీ ఉన్న చోటల్లా వేసేసుకుంటూ వచ్చేసాను. ఇది మాకు బాగుంటాయండి ఇక్కడ మనకి, అంటే స్ట్రీట్లో అది కూడా స్ట్రీట్ ఫుడ్లో కూడా వేస్తూ ఉంటారు ఉల్లి బజ్జీ కూడా తింటారు. ఈ ఉల్లి బజ్జీ ఏంటంటే మైదా పిండి కాదు కాబట్టి మనకి ఎక్కువ మంది చేస్తాం. వేడివేడిగా 2 ఇడ్లీ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకా సోమవారం అన్నమాట. సాయంత్రం టిఫిన్కి ఏదో ఒకటి చూసుకుంటాం కదా మనం, ఇడ్లీ కానీ ఏదో ఒకటి వేస్తాం కదా. ఎప్పుడు ఇడ్లీ కన్నా మా ఇంట్లో చాలామందికి ఇష్టం ఏంటంటే బజ్జీ. అంటే చాలామంది కదండి, ఎందుకంటే సాయిరామ్కి పరశురామ్కే బజ్జీ అంటే బాగా ఇష్టం. అయితే మైదా కదా బజ్జీ, ఒక్కోసారి అలా కూడా చేస్తూ ఉంటాను, ఒక్కోసారి ఉల్లి బజ్జీ వేస్తాను. ఉల్లి బజ్జీ అంటే మినప్పిండితో చేస్తాం. ఎలాగా అంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండిని తీసుకుంటాము కొంచెం. ఇప్పుడు మన ఛానల్లో ఉల్లి బజ్జీ లేదని చూపిందాం, సరే మేము ఎలాగో వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇడ్లీ పిండి ఇలా ఉంటుంది కదా, ఇది ఇడ్లీ రవ్వ అంటే మనకి బయట అమ్ముతారు కాబట్టి ఇడ్లీ రవ్వ మినపప్పు నానబెట్టుకుని 1:3 రూపంలో పిండిని బట్టి వేసుకుంటాం మనం. అంటే గ్లాస్ మినపప్పు అయితే 3 గ్లాసులు ఇడ్లీ నూక వేసుకొని కలుపుకుంటాం కదా, ఇడ్లీ పిండి రుబ్బేసుకున్న తర్వాత. అలా మిగిలిన పిండి మాట ఇది. ఈ పిండిలో ఏంటంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందాం. ఆనియన్స్ హారికని కట్ చేయంటే కొంచెం ఎక్కువే కట్ చేసింది. కొత్తిమీర మటుకే ఎక్కువ వేస్తున్నాను, పచ్చిమిర్చి కూడా బాగుంటుంది. అల్లం కూడా వేసుకోవచ్చు కానీ జీలకర్ర వేస్తాను. కంగారు పడుకు వేస్తాను, నీకు డౌట్లు వస్తాయి కానీ ఏది చెయ్యి కానీ ఏదో వండేసేవాళ్ళగా ఆరామట్టుగా తీస్తాం. జీలకర్ర వేసాను కదండి. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మీ దగ్గర వరిపిండి ఉంటే కొంచెం వరిపిండి కూడా వేసుకోవచ్చు, కానీ వరిపిండి కన్నా మైదాపిండి వేస్తాం అన్నమాట. మైదాపిండి వేయడం వల్ల కొంచెం బాగా వస్తాయి, బైండింగ్ అన్నమాట. కొంచెం వేస్తాం, వేస్తాం. కొంచెం మైదాపిండి యాడ్ చేస్తున్నాను కదా, కొంచెం జల్లించుకున్నాను. ఇంత పట్టేస్తుందా అంటే చెప్పలేమండి, కొంచెం కలుపుకుందాం. మనకు బజ్జీ వదిలేంతగా ఉంటే చాలు, గట్టితనం అంతే, ఎక్కువేం వేసుకోక్కర్లేదు. ఇదిగోండి బాగా కలుపుతున్నాను. ఉల్లి బజ్జీ బాగుంటుందండి టేస్ట్ అయితేనే. కావాలంటే వెజ్జీస్ కూడా వేసుకోవచ్చమ్మా. వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ ఎక్కువ మెయిన్ ఇవే ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అంతే. కానీ మనకి ఇక్కడ హోటల్ స్టైల్ అయితే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇదిగోండి బజ్జీకి పిండి అయితే కలుపుతున్నాను అన్నమాట. ఇది ఉల్లి బజ్జీ నీకు తెలుసు కదా, హోటల్లో అప్పుడప్పుడు ఉల్లి బోండా అమ్ముతారు కదా, అది ఇదే అన్నమాట. ఈ పిండితోటే వేస్తారు. ఉల్లి బోండా వేరు, మామూలు బోండా వేరు. చేశాను, అన్నీ చేశాను. చిట్టి బెసరెట్ కానీ నుంచి అన్నీ చేశాను. ఇంకొంచెం పడుతుందండి, తెలుస్తుంది నాకు. ఎక్కువ వేయద్దు, మళ్ళీ మైదా ఎక్కువైనా బాగానే ఉంటుంది కానీ అంతగా నాకు టేస్ట్ అనిపించదు. మనకి బయట స్ట్రీట్ బయట హోటల్లోనే అది కూడా ఉల్లి బజ్జీ అంటే ఇలాగే ఉంటుంది. ఉల్లి బోండా అంటాం కదా, అది ఇలాగే ఇడ్లీ పిండితోటే చేస్తారు. ఇది బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి చట్నీ రెడీ చేస్తాను, దాంట్లోకి బాగుంటుంది. బజ్జీ వేసేసుకుందాం. ఉల్లి బజ్జీ రెడీ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుందండి, ట్రై చేయండి. మాకు ఇటు సైడు హోటల్లో అది ఇలాగే వేస్తారు. బజ్జీలన్నీ వేసేస్తున్నానండి, ఖాళీ ఉన్న చోటల్లా వేసేసుకుంటూ వచ్చేసాను. ఇది మాకు బాగుంటాయండి ఇక్కడ మనకి, అంటే స్ట్రీట్లో అది కూడా స్ట్రీట్ ఫుడ్లో కూడా వేస్తూ ఉంటారు ఉల్లి బజ్జీ. కూడా తింటారు. ఈ ఉల్లి బజ్జీ ఏంటంటే మైదా పిండి కాదు కాబట్టి మనకి ఎక్కువ మంది చేస్తాం. మైదా పిండే కానీ కొంచెం వేస్తాం, మైదా ఎక్కువ క్వాంటిటీ వేయి. ఎక్కువ ఇడ్లీ మినపిండి, ఇడ్లీ రవ్వతోటి చేస్తాం. ఎక్కువ శాతం ఏంటంటే మాకు ఏంటంటే అండి, ఇక్కడ ఇదివరకు అయితే అట్టిగా బజ్జీ కూడా వేసేవారు టిఫిన్ కింద. 11ంటికి స్టార్ట్ చేసేవారు.
భలే అనిపించేది అసలు. మార్నింగ్ టిఫిన్ లోకి వేసేవాళ్ళు అయితే చట్నీ వేసి ఇచ్చేవారమ్మా. అది ఈవినింగ్ అయితే ఉల్లిపాయ ముక్కలు కోసి ఇచ్చేవారు అన్నమాట. అది డిఫరెన్స్. ఆ అరటికాయ బజ్జీ వేరు, అది పొడుగ్గా కోసేవారు, అంటే అంటికాయలాగా పొడుగ్గా ఇంత లెక్కను వేసేవారు బజ్జీ. బాగుండేది టేస్ట్ అది కూడా. ఈ ఉల్లిపాయ బజ్జీ ఎక్కువ మంది అంటారు తెలుసమ్మా, మైదా పిండి పెద్దగా తినకూడదు అనుకున్న వాళ్ళు ఫుల్ మైసూర్ బాగుంటారు, ఫుల్ మైదా పిండి ఉంటుందని చెప్పేసి ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తారు. చాలామంది తింటారు, మనకి ఇటు సైడ్ బాగానే వేస్తారు. మన వాళ్ళకి కూడా తెలుసు ఇది ఈజీయే చేసుకోవడం. సరేలే ఉల్లి బొండా ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాను, నేను వేయలేకపోతున్నానని వేసాను. కమ్మగా ఉందనుకోండి, పిండి కొంచెం పులిస్తే బాగుంటుంది మినప్పిండి. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుని కలుపుకోవచ్చు, మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు కమ్మటి పిండి అయితే. అంటే కమ్మగా ఉండి అప్పటికప్పుడు రుబ్బుకొని ఉల్లి బజ్జీ వేసుకోవాలి అనుకున్నాం అనుకో, ఇడ్లీ పిండి రుబ్బుకుంటాం. ఒక 2 రకాల టిఫిన్స్కి ఎవరికైనా పెట్టాలని అనుకున్నాం అనుకో, ఇడ్లీ అలాగే ఇలా ఉల్లి బజ్జీ కొంచెం పెరుగు వేసుకుంటే, పుల్లడ పెరుగు కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఒక గంట ముందు కలిపేసి ఉంచుకుంటే మీకు 2 రకాల టిఫిన్లు అండి ఒకే పిండితోటి. వాళ్ళకి వడ్డించేటప్పుడు అయితే 2 రకాలుగా పెట్టచ్చు అన్నమాట. మాకైతే ఇటు సైడు చుట్టాలు అది వచ్చినప్పుడు ఒక రకం టిఫిన్ కాకుండా ఒక 2 రకాలు తెప్పించుకుంటాం కదా మనం, అలా అన్నమాట. బాగుంటుంది. ఇవి గుల్లెరిగిది చక్కగా గట్టిగా ఏమి ఉండవండి, గుల్లగానే ఉంటాయి అన్నమాట. ఇడ్లీ పిండి కదా, మంచిగా ఉంటుంది. ఆయిల్ కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూద్దరు కానీ ఆయిల్ లాగిందో లేదో మీకే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏగుతున్నాయి, వేగనిద్దాం. కొంచెం హైలోనే పెడదాం. ఏ ప్లేట్ పగులుతుందనా? పగలదలే. అప్పుడంటే బాగా ఐస్లా అయిపోయి చలికి వేడి వేయడం వల్ల. అవునా? అయితే ఇక్కడ స్టీల్ ప్లేట్ ఉంది, ఇందులోకి వేసిన తర్వాత కొంచెం చల్లారిక అక్కడ వేద్దాం. 4కి 3 అయినాయి ఇప్పుడు. సరే ఇందులోనే వేసేద్దాం. అంటే రోజంతా చల్లగా ఏం లేదులే, వేడిగానే ఉంది వాతావరణం. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అప్పుడంటే చాలా చల్లగా ఐస్లా అయిపోయింది ప్లేట్ కూడా. ఇదిగోండి ఆయిల్ చూడండి ఒకసారి, ఆయిల్ చూపించు. వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది, చక్కగా అయిపోయింది. మళ్ళీ వేసేసుకుందాం. అలానే కాదులే, పోన్లే నీకోసం అనో అలాగో డాడీ అది 2 ఇడ్లీ 4 బజ్జీలు తింటారని. బాగున్నాయి, ఆయిల్ లాగలేదు. ఇది ఇలా దోరగా 2 సార్లు కూడా వేపుకుంటారండి. ఒకసారి లైట్గా ఒక వేపు వేపేసి తీసేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి మళ్ళీ ఇలా వేపుకోవాలన్నమాట రెండోసారి. అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. గారెలు కూడా అలాగే 2 టైమ్స్ కూడా వేపుకుంటారు క్రిస్పీగా రావడానికి. ఇప్పుడైతే ఇదిగోండి ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇప్పటికి ఒక 2 వాయిలు అయినాయి అన్నమాట. 2 వాయిలు ఇవి ఉల్లి బజ్జీ. బాగుంటుంది నాన్న. నేను హైలో పెట్టేశాను. చంద్రగ్రహణం ఒకటండి, అంటే వాళ్ళ నక్షత్రం బలాన్ని బట్టి బయటికి కూడా రాకుండా పట్టు విడుపు స్నానాలు చేయాలి కదా. అంతేనంటావా? అలాగే మాకు గరికి కూడా తెచ్చుకుని గరిగంటే దర్భగడ్డి గరిగంటున్నాను నేను. అంటే పూజలు చేసినప్పుడు ఎలాగో అలవాటు అయిపోయింది. దర్భగడ్డి అంటారు కదండి, అది గుడి దగ్గర అది ఇస్తూ ఉంటారు. తెచ్చుకొని పచ్చళ్ళ మీద, నిలవ పచ్చళ్ళకి అది తెచ్చుకొని వేసుకుంటాము. గ్రహణం అయిపోయాక బయట తీసేస్తాం. పక్కనేమో యుద్ధాలు అంటున్నారు, ఇరాన్ అది యుద్ధాలు జరుగుతున్నాయి. అస్సలు ఎక్కడ ఒక మనశ్శాంతి లేదండి, హాయిగా తిని ఉండేలా లేదు. మన ఇండియన్స్ అది ఇంకా ఉద్యోగ రీత్యా అందరూ దుబాయ్ అని కువైట్ అని ఇలా వెళ్తూ ఉంటారు కదా. పాపం అందరూ ఇబ్బంది పడాలి ఇప్పుడు ఈ యుద్ధాల వల్ల. ఎంతమంది సఫర్ అవుతున్నారో. ఎక్కడ టీవీ ఆన్ చేస్తే చాలండి బాబు, ఇంక ఇదే ఇరాన్ గురించి, ఈ యుద్ధం గురించి, అమెరికా గురించి ఇలాగే ఇంకా వస్తూనే ఉంటున్నాయి అన్నీ. ఇప్పుడు గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి అంటున్నారు. అసలు ఏవో చెప్తున్నారు రా యూట్యూబ్ ఛానల్ అంటే చూస్తుంటే చాలు న్యూస్లో అంటున్నారు. కానీ చెప్పలేమమ్మా, ఇవన్నీ కూడా మనకి కనిపించే దానికన్నా చాలా కాంప్లికేటెడ్. పెరగచ్చు, కాకపోతే మనం కన్ఫర్మ్ గా చెప్పలేం. ఈ చంద్రగ్రహణం కూడా చాలా పెద్దదంట, జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇంకా చెప్పడానికి ఉంది, గ్రహణం స్టార్ట్ అయినప్పుడు తలకు స్నానాలు చేస్తారు. ఆ నక్షత్ర ఫలాన్ని ఎవరికైతే ఉందో, నాకు పూర్తిగా తెలియదు. అంటే ఈ ఉండడం అనేది నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఉన్నాయో అన్నది తెలియదు నాకుని. సింహరాశికి ఉందంటున్నారు, మరి కుంభరాశికి కూడా ఉందంటున్నారు. నాకు అలా కొన్ని తెలుస్తున్నాయి అంతే, అంత పూర్తిగా తెలీదు.
కానీ అలా ఉన్నవాళ్ళు ముందు పట్టే ముందు అంటే చంద్రగ్రహణం స్టార్ట్ అయినప్పుడు స్నానం చేస్తారు, చంద్రగ్రహణం అయిపోయాక కూడా స్నానం చేయాలన్నమాట. ఆ టైంలో తినకూడదు. తినకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, ఉపవాసం ఉండాలి. మమ్మల్ని అలాగే ఉంచేసేవారు. కడుపులో పోట్లు వచ్చేస్తాయి లేకపోతే ఆ టైంకి అండి. గట్టిగా ఉంటే అంతే కదమ్మా. ఓ 4 గంటలు ఉంటుందమ్మా. ఈసారి పెద్దదే అనుకుంటున్నాను. పెద్దదే గ్రహణం అంటున్నారు కదా, 12 నుంచి స్టార్ట్ అవుతుందేమో మరి. పూర్తిగా తెలియదు నాకు. తెలియని దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను కానీ చూడాలి, ఒకసారి అడగాలి. మేమైనా గుళ్ళో పంతులు గారు అదే శివాలయం గురువు గారు అది ఉంటారండి, అడుగుతామన్నమాట. అడిగి తెలుసుకుని అక్కడి నుంచే దర్భగడ్డ అది తెచ్చుకొని కొంచెం అన్నిటిలోని నిలవ పచ్చళ్ళలోకి అది వేసుకుంటాం అన్నమాట. అదే దానిపైన అదే పెడతాం, పైన పెడతాం, ఇంటి పైన వేసేస్తాం, ఫ్రిడ్జ్లో కూడా కొన్ని వాటిలో ఏంటో నమ్మకం అది, అంతే ఫాలో అవుతాం. మళ్ళీ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అదంతా ఉంటుంది కదా, అందరం చేస్తారు. కొందరు అయితేనే, కొందరేమో అంటే ఎక్కువగా కొందరు పట్టించుకుంటారు, కొందరు లైట్గా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇలా చెయ్యాలా అన్న అవసరం లేని వాళ్ళు కూడా ఉంటారు, చేయరు. చూసుకున్నా కూడా ఆ టైంలో గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనుషుల మీద కంటే ఎక్కువ యాక్ట్ అవుతుందని అదేండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో రేపే పోస్ట్ అవుతుంది కాబట్టి రేపొద్దున గ్రహణమే కాబట్టి చూడండి. మేమైతే ఇప్పుడు సాయంత్రం టిఫిన్కి మట్టుకే సోమవారం కాబట్టి ఇలాగా మినప్పునుకులు అయితే వేసేసాను. ఉల్లి పునుకులు, మినప్పునుకులు కూడా కాదు, ఇవి ఉల్లి బోండాలు. నువ్వు తిన్నావు, టేస్ట్ చేసావు, ఎలా ఉంది ఏంటండి. వాడు ఎందుకు టేస్ట్ చేశాడంటే అండి, ఆయిల్ అది లాగితే తిన్నని చెప్పేశాడు ముందే నాతోటి. నేను ఆల్రెడీ చెప్పాను వీడికి, కానీ టేస్ట్ చాలా బాగుంది. ఒకసారి చూపించావా లోపల ఎలా కుక్ అయిందో, పొగలు కూడా అలా వస్తున్నాయి. కానీ బాగుంటుందండి టేస్ట్. కొందరేమో గోధుమ రవ్వ కూడా వేసుకుంటారు, పైన రవ్వ కనబడుతూ ఉంటుంది. అది మీ ఇష్టం. మాకైతే ఇటు సైడ్ ఇలాగే చేసుకుంటారు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అల్లం పచ్చడి కాంబినేషన్, దెబ్బకాయ చట్నీ, అబ్బా బెల ఉంటుందండి, నోరు ఊరిపోతుంది. మల్లాడు కూడా బాగుంటాయి, మల్లాడికి కూడా ఉంటాయి, పోయినా కమ్మగా ఉంటాయి. అదేలే, వేడివేడిగా తినేది ఏదైనా బాగుంటుంది. అంటే ఇష్టపడాలి, అందరూ ఇష్టపడరు. కొందరికేమో వేడివేడిగా అన్నం పొగలు కక్కుతూ ఉన్నప్పుడు తినడం నచ్చుతుంది అన్నమాట, కొంచెం వేడివేడిగా తినేస్తూ ఉంటారు అలాగా. సరే, ఇది ఇంక ఇవన్నీ అయిపోయాక చూపిస్తాను. బోండాలు వచ్చినాయిరా, సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే. నువ్వు తినేసావు కదా ఆల్రెడీ, మళ్ళీ నీకే చెప్తున్నాను నేను. ఇడ్లీ తీసుకొస్తాను. ఓకే, వేడివేడిగా 2 ఇడ్లీ, పునుకులు. సాల్ట్ ఎవర్రా ఒలబేసేసారు ఇక్కడ, నేను అలా వెళ్ళొచ్చాను. ఒలబేసండి, ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలి నేను. సరేలే, అయితే ఇంకా వేడివేడిగా ఉన్నాయి కదండి, ఓ పట్టు పట్టాల్సిందే. బాగుంటాయి, ఆకలేస్తుంది కాబట్టి ఒక 4 పునుకులు 2 ఇడ్లీ తినేస్తాము. ఇంకా అయితే నీకు పెట్టేనా? ఓకే, సరే. అయితే మా పిల్లలకి నీళ్ళ చట్నీ అంటే చాలా ఇష్టం, బాగుంటుంది టేస్ట్, బాగా నాని కదా చిన్నోడా. మా సాయిరం వెళ్ళాడు, అలా వెళ్ళాడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికని. టేస్ట్ బాగుంటుంది వాటర్ చట్నీ, అవును కదా. చిన్నప్పుడు మా ఇంటికి ఇలాగే క్యాన్లో చట్నీ, ఇడ్లీ, వర్షం పడినా సరే మానేవారు కాదు, వచ్చేవారు ఆవిడ. భలే అనిపించేది, టేస్ట్ కూడా బాగుండేది. ఇప్పుడైతే బజ్జీలు. రా త్వరగా రా సాయి, పెట్టేస్తాను, వేడి చల్లారిపోతే బాగోదు. పాటలు వస్తున్నాయి. ఇక్కడ కూర్చుంటావా? నేను అక్కడ కూర్చొని మరి ఇటే కూర్చుంటాను, బాగుంటుంది. ఆ పిచ్చి గూడు దువ్వవా తల? పైనండి పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయన్నమాట, వాటికి చెప్తానమాట అంత కష్టపడి గూడు పెట్టుకోవద్దు. మా సాయిరం తల ఉందో చక్కగా గుడ్లై పెట్టుకుని చక్కగా పొదగొచ్చమాట. ఆ కటింగ్ వేయించండి రా, ఎంత వేయించరా అండి, వీళ్ళకి ఎంత స్టైల్ వచ్చేసినాయి అంటే పిల్లలకి. మీ పిల్లలు అంతే కదా, ఒక్కోసారి అయినా ఫాస్ట్గా పెరిగిపోతుందిలేండి జుట్టు. సరే, చట్నీ వేసుకోండి, నీళ్ళ చట్నీ. ఉప్పు సరిపోయింది, ఉప్పు చూడు, ఉప్పు సరిపోయిందో లేదో. కొంచెం వాటర్ వేసాను. తాలింపు కూడా వేసుకోవాలండి ఈ చట్నీలోని. పచ్చిమిర్చి, గులసెనపప్పు, కొంచెం చింతపండు, జీలకర్ర వేసి పేస్ట్ చేస్తాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగుందని అవుననుకో. ఇంక ఎలాగో టిఫిన్ టైం అయిపోయింది కదా, ఇంక అందరం పెట్టేసుకుందామని టేస్ట్ చేసి చెప్పాను అనుకో. నూనె అస్సలు లాగలేదండి, ఒకసారి 2 చూపిస్తాను నేను.
అట్లా ఆయిల్ ఎంత బాగా ఉడికిపోయిందంటే ఏ చూసినా అంతే అండి. చూసారా భలే టేస్ట్ అయితే భలే ఉంది అసలు. బయట చుట్టూ క్రిస్పీగా చాలా బాగుంది. లోపల ఇడ్లీ పిండి వల్ల మెత్తగా బాగుంది. చట్నీ ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా? అది చెప్పలేదు. లైట్ ఉప్పు పడుతుంది. పడద్దా? ఇంకా పడుతుంది. అదే బాగోదు ఉప్పు లేనిదే. కొద్దిగా అరే నువ్వు ఉప్పు ఎక్కువ తింటావు కొంచెం. మేము ఉప్పు తక్కువ తింటామండి. సాయిరామ్ కొంచెం ఉప్పు ఎక్కువ తింటాడు. హెయిర్ మటుకి ఫాస్ట్గా పెరిగిపోద్దండి సాయిరామ్కి. తల మీద ఇంకా కటింగ్ వేయించిన ఒక 10 రోజుల వారం రోజుల 15 రోజులు అంతే. 10-15 రోజులు కూడా ఉండదేమో. బాగా స్పీడ్గా పెరిగిపోద్ది హెయిర్. ఆ మధ్య అయితే మా వాడికి కూడా హెయిర్ ఊడిపోతుంది అనుకున్నాము. ఇంకా రాలిపోతుంటే ఇంకా ఇదిగోండి మీకు చెప్తూ ఉంటాను కదా, కొత్తిమీరని కొబ్బరిని డైలీ తీసుకుంటే మంచిదని. కొబ్బరి అది తీసుకోండి, హెయిర్ అది ఊడకుండా చక్కగా బాగుంటుంది. ఒక 2 ముక్కలైనా తినండి డైలీ, చాలా హెల్త్కి మంచిది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఏదో సరదాగా మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.